తండ్రి కొడుకు శత్రువులుగా మారతారు ఈ దోషం ఉంటే. ఈ పరిహారం చేయండి. తల్లి బిడ్డల తర్వాత అత్యంత ప్రత్యేకమైన సంబంధం ఏదైనా ఉంటే అది తండ్రి బిడ్డల సంబంధం. ఇది నిస్వార్థ ప్రేమ, త్యాగం, క్రమశిక్షణతో నిండిన సంబంధం. కానీ చాలా సార్లు పరిస్థితి ఎలా మారిందంటే తండ్రి బిడ్డల మధ్య అంతరం పెరుగుతుంది. కొంతమంది పిల్లలు తమ తండ్రులను శత్రువులుగా భావిస్తే మరికొందరు తండ్రులు తమ పిల్లల బాధ్యత నుండి పారిపోతారు. ఇది కేవలం కుటుంబ పరిస్థితుల ఫలితమా, లేదా దీని వెనుక జ్యోతిషశాస్త్ర కారణాలు కూడా ఉన్నాయా? ఒక వ్యక్తి జాతకంలో 9వ ఇల్లు తండ్రితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ఈ ఇంట్లో శుభగ్రహాలు ఉంటే తండ్రి కొడుకుల సంబంధం బలంగా ఉంటుంది. కానీ దుష్ట గ్రహాల ప్రభావం ఉంటే ఈ సంబంధంలో ఉద్రిక్తత ఉండవచ్చు. తండ్రి కొడుకుల సంబంధాన్ని గ్రహాలు ఎలా నాశనం చేస్తాయి? సూర్యుడు రాహువు సంయోగం. జాతకంలో సూర్యుడు మరియు రాహువు కలిసి ఉంటే తండ్రి స్వభావం కఠినంగా ఉండవచ్చు. అలాంటి తండ్రులు తమ పిల్లల భావాలను అర్థం చేసుకోలేరు. ఇది సంబంధంలో చేదుకు దారితీస్తుంది. సూర్యుడు శని సంయోగం. శని క్రమశిక్షణ, కర్మలకు అధిపతి. సూర్యుడు శని ఒకే ఇంట్లో ఉంటే అది తండ్రి కొడుకుల మధ్య అహంకారానికి, సంఘర్షణకు దారితీస్తుంది. 9వ ఇంట్లో శని యొక్క అశుభ స్థానం. శని 9వ ఇంట్లో ఉండి బలహీన స్థితిలో ఉంటే పిల్లవాడు తన తండ్రి పట్ల కృతజ్ఞతను అనుభవించడు. అతను తన తండ్రి చెప్పే ప్రతిదాన్ని వ్యతిరేకించగలడు. పితృదోషం. కొన్ని ప్రత్యేక యోగాలలో 9వ ఇంట్లో పితృదోషం ఉంటే పిల్లవాడు తండ్రికి దూరంగా ఉంటాడు. ఇద్దరి మధ్య సంభాషణ ఆగిపోవచ్చు. తండ్రి కొడుకుల సంబంధాన్ని మెరుగుపరచడానికి జ్యోతిష పరిహారాలు. జాతకంలో అలాంటి దోషాలు ఉంటే కొన్ని ప్రత్యేక నివారణలను అవలంబించడం ద్వారా తండ్రి బిడ్డల మధ్య సంబంధాన్ని మధురమైన స్థితికి తీసుకురావచ్చు. సూర్యుడికి నీటిని సమర్పించండి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో ఒక రాగి పాత్రలో నీటిని పోసి సూర్య భగవానుడికి సమర్పించండి. ఇది మీ తండ్రితో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. శనివారం దానం చేయండి. నల్ల నువ్వులు, మినపప్పు, ఇనుప వస్తువులు, ఆవ నూనె దానం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. మంత్రాన్ని జపించండి. ఓం సూర్య నమః అని 108 సార్లు జపించండి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. పూర్వీకుల దోషాలను తొలగించడానికి పూజ చేయండి. జాతకంలో పూర్వీకుల దోషం ఉంటే అమావాస్య నాడు లేదా పూర్వీకుల వైపు పూర్వీకుల పేరుతో తర్పణం చేయండి. సంయమనం పాటించండి. తండ్రి ఎలా ప్రవర్తించినా పిల్లలు అతన్ని గౌరవించాలి. తండ్రి కఠినంగా ఉన్నా అతను తన విధుల నుండి తప్పుకోకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.